యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ కలిగిన నామమందు, అన్ని నామముల కంటే పైనామమైనటువంటి యేసుక్రీస్తు నామమందు ప్రతి జీవితముతో, ప్రతి హృదయముతో నేరుగా మాట్లాడగలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని ప్రియబిడ్డలారా, కృపా గడియల టీవీ కార్యక్రమం చూస్తుండగా వస్తున్న విశేషమైన స్పందనను బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సాక్ష్యాలు కోకలలుగా వస్తున్నాయి. రెండవదిగా, ప్రార్థన సమయంలో దేవుడు మమ్మల్ని గురించే ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో మాకున్న జబ్బులు తొలగిపోతున్నాయి. కడపకు వచ్చి సాక్ష్యం చెప్పి వెళుతుంటున్నారు. నిజంగా రెండు చేతులు జోడించి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నారు. సంసోను జీవితాన్ని గురించి, పరిశుద్ధాత్మ పరిచర్యను గురించి దేవుని బిడ్డలారా, ఈ 3వ సందేశానికి ప్రభు సిద్ధపరిచి ఉంటున్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇది మహిమ గల దేవుని గ్రంథం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రంథము ద్వారా తరతరములుగా కోట్ల మందితో మాట్లాడుతున్నటువంటి మన దేవుడు నిరంతరము స్తుతించబడుగాక. దేవాన్ని ధర్మశాస్త్రమును బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించేదనని వ్రాయబడింది. కనుక ఈ మాటను బట్టి, ఈ దేవుని వాక్యమును బట్టి దేవునికి 2 చేతులు జోడించి కృతజ్ఞత ఆరాధన చెల్లిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడింది, తరువాత సంసోను గాజాకు చేరాడు. ఏంటండి తరువాత? మనిషి జీవితంలో ఎప్పుడు తరువాత ఉంటుంది. ఈ లోక యాత్ర ఒక వ్యక్తి చాలించినంత వరకు ప్రియ దేవుని బిడ్డలారా తరువాత ఏదో ఉంది. ఇంతవరకు మహిమగల పరిచర్య జరిగించాడు. సింహాన్ని మేకపిల్లలాగా చీల్చాడు. పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకున్నాడు. భీకర కార్యాలు చేశాడు. అంతకు మునుపు మహిమగల కార్యాలు జరిగించాడు. ఏతాము బండ సందులోనికి వెళ్ళాడు. బైబిల్లో గమనిస్తే 300 నక్కలు తోకకు తోకను కలిపి ప్రభువార్లార ఫిలిస్తీయుల చేలలోనికి, తోటల్లోనికి వదిలాడు. భీకర కార్యాలు చేస్తున్నాడు. ఆత్మ ద్వారా నింపబడి బలమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. అంతేగాని తరువాత ఏదో ఒక భయంకరమైన సంఘటన కాచుకొని ఉంది అనేటువంటి సంగతి సంసోను చూడలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రేపటిని గురించి అతిశయపడకూడదండి. రేపేమి సంభవిస్తుందో తెలియదు. అందుకే మానవ జీవితంలో నిరంతరము భయముతో, వణకుతో తన రక్షణ కొనసాగించుకోవలసిన బాధ్యత ఎంతో ఉంది. సంసోను గాజాకు బయలుదేరాడు. నాకు అనిపిస్తుంది, ఒకానొక దినమందు ఆ యొక్క సౌలు సిరియా ప్రాంతానికి వెళుతుండగా ఆ యొక్క మార్గములో, దమస్కు మార్గములో పట్టుబడి పౌలయ్యాడే. ఈనాడు ఇశ్రాయేలు దేశం నుంచి అదే సిరియాకు చెందిన గాజాకు వెళుతుంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను పతనం ప్రారంభమైంది. ఏనాడు ఏం సంభవిస్తుందో తెలియదండి. అందుకే మానవ జీవితంలో నిరంతరము మెలకువ, నిరంతరం ఒక జాగ్రత్త కలిగి ఉండడం ప్రారంభించాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థించండి. తాను నిలిచి ఉన్నానని అనుకుని ప్రతివాడు పడిపోకుండా చూసుకొనవలనని వ్రాయబడింది. తరువాత అనే సమయం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని విశ్వాసులారా, వాక్యం చెప్తుంది, సంసోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూచాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సంసోను వేశ్యను చూచాడు. ఆత్మచేత నింపబడిన వ్యక్తి చూడవలసింది ఏంటి ప్రేమైన వారలారా? ఆత్మచేత నింపబడిన వ్యక్తి యొక్క చూపులు ఏంటి? దేన్ని చూడాలి? వేటి కొరకై చూడాలి? దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే ఇర్మియా ఏడ్చాడండి, కన్నీరు కార్చాడు ప్రేమైన వారలారా, యెరూషలేములో జరుగుతున్నటువంటి పాపమును గురించి. దేవుని గ్రంథంలో గమనిస్తే యెహెజ్కేలు అనేటువంటి ఆత్మ పూర్ణుడు మూలుగులుడుతూ ప్రలాపించడం ప్రారంభించాడు. దేని గురించి? ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, యెరూషలేములో జరిగే హేయ కృత్యాలను గురించి. అయితే ఆ విధంగా పాపమును చూచి కన్నీరు గార్చవలసినటువంటి ఆత్మపూర్ణుడు పాపమును ఇంకో విధంగా చుట్టం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, వేశ్యనొకతను చూచాడు. ఏంటండి? ఆత్మపూర్ణుడు చూడవలసింది అదా? దేవుని అభిషిక్తుడు చూడవలసింది అదా? దేవుని యొక్క వాక్యంలో చూస్తే వేశ్యనొకతను చూచి, వాక్యం చెప్తుంది కదా, అతడు ఆమె దగ్గరికి పాపం చేసేదానికి వెళ్ళినట్లుగా దేవుని గ్రంథంలో గమనిస్తాం. ఎంత వింత ప్రేమైన వారలారా! నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే, ఆ యొక్క 20వ అధ్యాయంలో ఉండే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీవు వ్యభిచరింపవద్దు. ఏంటండి దేవుని ఆజ్ఞ? ఏంటి దేవుని యొక్క వాక్యం? దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి నిరంతరము తన ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యపు క్రమములో అమరికలో చూసుకోవలసినటువంటి వ్యక్తి ఆ యొక్క ఆజ్ఞను ఎలా మర్చిపోయాడా? ఎట్టి పరిస్థితుల్లో జరిగి ఉండదు.
ఆజ్ఞను ప్రక్కకు పెట్టాడండి. ఆజ్ఞను ప్రక్కకు పెట్టాడు. దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేస్తాడు. ఎవరండి ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. సంసోను మీద నిలిచిన బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం. బలంగా చెప్పి ఉండవచ్చు, సంసోను ఇది తప్పు, ఇది పాపం, ఇది అపరిశుద్ధత, ఇది దేవుని ఆత్మకి వ్యతిరేకం, ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం, ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం. పాపమును గురించి ఒప్పించిండవచ్చు, నీతిని గురించి ఒప్పించిండవచ్చు. అది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుని పని. ప్రియమైన వారులారా, అంతేకాదు రాబోయేటువంటి తీర్పుని గురించి చెప్పి ఉండవచ్చు. ఆత్మచేత నింపబడినటువంటి నీవు ఈ పాపము చేసినట్లయితే అని చెప్పి ఉండవచ్చు. వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు జ్ఞాపకం చేస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఒక పని అండి. ఏంటి? ఎల్లప్పుడూ దేవుని మాటలను జ్ఞాపకం చేస్తుంటాడు, ఎల్లప్పుడూ యేసు ప్రభు మాటలను జ్ఞాపకం చేస్తుంటాడు. నా వాటిలోనివి అంటే ఎవరి వాటిలోనివి? యేసు ప్రభులోనివి. అంటే 10 ఆజ్ఞలు యేసు ప్రభులోనివేనా? ఆది యందు వాక్యం ఉండెను, దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో కనిపించే మాటలన్నీ యేసే, దేవుని వాక్యమైనటువంటిది యేసే. కనుక యేసులో ఉండేటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతుంటే, జ్ఞాపకం చేస్తుంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉందండి, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవరు చెప్పుమా అని వ్రాయబడింది. ఒక ఆత్మపూర్ణుడు, అభిషేకించబడిన వాడు, ఇశ్రాయేలీయులను విడిపించవలసిన వాడు. అది కదండి అతని పరిచర్య. ఆ యొక్క గొప్ప దేవదూత దిగి వచ్చి ఆనాడు మానోహతో అతని భార్యతో చెప్పిన మాట, అతడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించును. అవునండి, విడుదల పరిచర్య కలిగిన ఈ వ్యక్తి, విడిపించే ఈ వ్యక్తి తానే చిక్కుపడిపోయాడే, తానే పడిపోయాడే. కారణం ఏంటి? ఆత్మ దేవుడు అతని మీద లేకనా? కాదండి, బలమైనటువంటి అభిషేకం కలిగి బలంగా ఆత్మదేవుడు చెబుతుండగా, బోధిస్తూ ఉండగా, హెచ్చరిస్తూ ఉండగా దేవుని ఆజ్ఞలను, పరిశుద్ధాత్మ సందేశాలను ప్రక్కలో పెట్టి ముందుకు సాగాడు. ప్రేమైన వాళ్ళారా, అయ్యో ఎంత భయంకరం అండి. ఈనాడు అనేక మంది ఆత్మపూర్ణుల జీవితాల్లో వారి మీద నిలిచిన అభిషేకం ఏంటి, వారి యొక్క పిలుపు ఏంటి, వారి యొక్క పిలుపు చాలా ఉన్నతమైనటువంటి పిలుపు అనేటువంటిది మర్చిపోయే వారి సంఖ్య కూకొళ్ళలో. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో గమనిస్తే ఎప్పుడు మహాభక్తుడైనటువంటి సంసోను, మహాభిషేకం పొందిన సంసోను గాజాలో ఉండే ఒక వేశ్య ఇంటిలోనికి వెళ్ళాడు. న్యాయాధిపతులు 16:2 ఏమని చెప్తుంది తెలిసిన? ఆ యొక్క గాజా వారు ఏం చేశారంటే ఆ సంసోను ఉండేటువంటి ఇంటి దగ్గర మాటుగాండ్రని పెట్టారు. ఏం చేశారండి? మాటుగాండ్రని పెట్టారు. లోపల పాపములో ఉండేటువంటి సంసోనుకు తన వెలపల మాటుగాండ్రు ఉండాలనే సంగతి తెలియదండి. ఒక వ్యక్తి పాపము చేసేదానికి వెళ్ళగా, పాపం అనేది ప్రారంభం కాగా, ప్రేమల వారులారా, సాతాను పాపమును ప్రేరేపిస్తాడు. అదేవిధంగా మాటుగాండ్రుని కూడా ఉంచడం ప్రారంభించాడు. ఈ అభిషక్తుడు ఉన్నట్లయితే తన రాజ్యం నాశనం అవుతుంది. కనుక మాటుగాండ్రు చేరారు. మాటుగాండ్రు అక్కడ పంచుకొని ఉండే సంగతి సంసోనుకు తెలియదు. ఏంటండి? పాపము చేసే వ్యక్తికి తన కొరకు సాతాను వేసిన పథకం ఒకటి ఉంది అనేటువంటి సంగతి తెలియదు. ప్రేమల వారులారా, ఎప్పుడైతే పాపము దగ్గరికి వెళ్తారో సాతాను ఆ వ్యక్తి యొక్క కళ్ళకు గంతలు కట్టడం ప్రారంభిస్తాడు. ఆ యొక్క వ్యక్తి కళ్ళకు సత్యం, వాస్తవం, పరిశుద్ధాత్మ కార్యాలు కనపడకుండా కళ్ళు మూయడం ప్రారంభిస్తాడండి. కనుక సంసోను లోపల ఉంటున్నాడు, వెలపల మాటుగాండ్రు ఉంటున్నారు. అయితే బైబిల్ చెప్తుంది, ఆ మాటుగాండ్రని పెట్టివారు అనుకున్నారు తెల్లవారగానే సంసోనును చంపుదాం అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మాటుగాండ్రని పెట్టడం ఒక ఎత్తు అయితే అతన్ని చంపేదానికి ఒక సమయం నిర్ణయమైంది. ఏంటండి? పాపము చేస్తూ ఉండగా అక్కడే పడి చనిపోవచ్చు కదా సంసోను, దేవుని కోపానికి కాదంట. బైబిల్ చెప్తుంది కదా, అతడేమో పాపము చేసేదానికి లోపలికి వెళ్ళాడు. అయితే అతను చంపేదానికి అది సమయం కాదు, ఇంకొక సమయం నిర్ణయమైంది. అనేక మంది జీవితాలలో ప్రేమైన వాళ్ళ, నేను పాపం చేశాను, నాకేం కష్టం కలిగింది, నాకేమి నెమ్మది తొలగిపోయింది, నేను బాగా ఉన్నానే, నాకు అభిషేకం పోలేదు కదా అని అనుకుంటారు. మాటుగాండ్రు పంచుకొని ఉన్నారనే సంగతి తెలియదండి. దేవుని ప్రియబిడ్డలారా, రెండవదిగా గమనించినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో అతన్ని భూస్థాపన చేసేదానికి, అతనికి పరిచర్యను లేకుండా చేసేదానికి ఒక సమయం నిర్ణయమైంది అనేటువంటి సంగతి సంసోనుకు తెలియదు. ప్రేమైన వారులారా, దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే
ఉదయమైన తర్వాత, తెల్లవారిన తర్వాత సంసోనును చంపాలి అనేటువంటి నిర్ణయం కూడా అయిపోయింది. లోపల సంసోను పాపములో ఉన్నాడు, ఆ సంగతి అతనికి తెలియదు. పాపములో జీవించే ఏ వ్యక్తికి కూడా తనను గూర్చినటువంటి సాతాను యొక్క పథకం, తనను గూర్చినటువంటి సాతాను యొక్క ప్రణాళిక, తనను గూర్చినటువంటి సాతాను యొక్క ఉద్దేశాలు తెలియదు. ప్రేమైన వారలారా, అక్కడ ఫిలిస్తీయులు సాతానుకు పోలికగా ఉంటున్నారు. వాక్యాలు గమనిస్తే అక్కడ పాపమును ప్రేరేపించే వేశ్య ఫిలిస్తీయురాలే, గాజా ప్రాంతానికి చెందింది. మరి మాటుగాండ్రను పెట్టింది ఫిలిస్తీయులే. ఏంటి సాతాను పరిచర్య? పాపము చేయనట్లుగా ప్రేరేపిస్తాడు. పాపము చేస్తుండగా ఈ వ్యక్తిని అంతం చేయాలని మరొక పథకం వేయడం ప్రారంభిస్తాడు. సాతాను కూడా రెండంచుల కత్తి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతుండేటువంటి పాపం, ఈ యొక్క వ్యభిచారం అనేటువంటి పాపం మరి ప్రపంచాన్ని నట్టేట ముంచుతుండగా దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఉదయమున బయటికి రావాల్సిన సంసోను మధ్యరాత్రి బయటికి వచ్చాడండి. బయటికి వచ్చి ఏం చేశాడు? పట్టణపు వాకిలి యొక్క 2 ద్వారబంధాలను లేదా కమ్ములను పట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అడ్డగడియలతో కూడా ఊడబెరికాడు. ఇది సాధ్యమా? ఒక ప్రొక్లైనర్ అనుకుందాం, దానితో ఒకవేళ అలా పడగొట్టేమో కానీ అలా పట్టుకొని లేపడం సాధ్యమా? ఎందుకంటే ఈనాడు ఇళ్లకు ఉండేటువంటి తలుపులు లాంటివి కాదు, ప్రాచీన కాలంలో ఉండేటువంటి పట్టణపు వాకిళ్ళు ప్రియమైనటువంటి వారులారా కానీ చాలా వెడల్పైనటువంటివి. ఒక్కొక్క నిలువు ఆ యొక్క కమ్మి అనుకుందాం చాలా బరువైనటువంటిదండి, ఒక మనిషి మోయలేదు. అలాంటివి ఇటువైపు అటువైపు మరి పైన ఉంటూ ఉండగా నేలలో పాతి పెట్టబడి ఉండగా అలా ఎత్తుకున్నాడు సంసోను, భుజము మీద పెట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యాలు గమనించినట్లయితే అతడు బయలుదేరాడండి. ఆ యొక్క వాక్యాలను భుజం మీద పెట్టుకుని బయలుదేరాడు. సంసోను యొక్క బలము తగ్గలేదా? పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి ఆ బలము తగ్గలేదా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలిసిన, మనిషికి అనేక రకాలుగా ఆశీర్వదిస్తాడండి. బైబిల్లో గమనిస్తే గిద్యోనుకు ధైర్యం ఇచ్చాడు. ఎలాంటి ధైర్యం? ఒకప్పుడు పిరికివాడై ఆ గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుతున్నటువంటి గిద్యోను, చేట పట్టుకున్నటువంటి గిద్యోను పరిశుద్ధాత్మ తన మీదికి రాగా బూర పట్టుకొని ఊదాడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. దేవుని ప్రియబిడ్డలారా, అంతేనా? దేవుని వాక్యాల్లో గమనిస్తే అనేక వర్గముల వారు అపోస్తల కార్యాల్లో లిబర్తీనులదనబడిన సమాజం ఆ విధంగా అనేక గుంపులు వచ్చి స్టెఫనుకి ఎదురుగా నిలబడితే స్టెఫనును ఆత్మదేవుడు ప్రేరేపించగా దేవుని వాక్యంలో రాయబడింది, ఆ మాటలాడే శక్తిని ఎవరు ఎదిరించలేకపోయారు. అంటే ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఎవరు ఎదురాడుటకు వీల్లేని వాక్శక్తిని ఇస్తాడు. ఎంత గొప్ప సంగతి అండి! దేవునికి నిజంగా స్తోత్రాలు చెల్లిద్దాం. గత వారములందు చూశాం, ఏలియా ఆహాబు రథము కంటే ముందుకు వెళ్ళిపోయాడు. ఏంటి కారణం? అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆహాబు రథముల గుర్రముల కంటే మించిన బలం ఒక ప్రవక్తక? ఆత్మదేవుడు శరీరానికి ఆ బలం ఇస్తాడండి. సంసోను ఇప్పుడు ఆ యొక్క వాకిలిని పట్టుకున్నాడు, అలా లేపాడు. ఒక ప్రశ్న, సంసోను నువ్వు పాపం చేసావు కదా, మరి నీకెందుకు ఇంకా బలం ఉంది? సంసోను అంటాడు, నాకు బలం ఉంది కాబట్టి నేను పాపం చేయలేదంటాడేమో. అనేక సందర్భాలలో ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేసేటువంటి వారు ప్రవచనాలు చెబుతుంటారు, పాపము చేసేవాళ్ళు దేవుడు మాతో మాట్లాడుతున్నాడని చెబుతుంటారు. అయితే లోపల కంటికి కనిపించకుండా వారు పోగొట్టుకునేది ఏది అనేటువంటిది అనేక సందర్భాల్లో తెలియకుండా ఉంటుంది. దేవుని వాక్యంలో గమనిస్తే ఒకరోజు దేవుడు మోషేతో మాట్లాడాడు. అది సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఏమన్నాడంటే, మోషే ఇశ్రాయేలీయులకు త్రాగుటకు నీళ్లు లేదు కదా, నీ కర్రను తీసుకో అన్నాడు. కర్రను తీసుకొని బయలుదేరు, ఆ బండతో మాట్లాడితే ఆ బండ నీళ్ళు ఇస్తుంది అన్నాడు. బండతో మాట్లాడడానికి కర్ర ఎందుకండి? కొట్టేదానికి కర్ర కావాలి కానీ బండతో మాట్లాడడానికి కర్ర అవసరమా? దేవుడేమన్నాడు, మొదట మోషే కర్ర తీసుకొని అన్నాడు. మోషే కర్ర తీసుకున్నాడండి. ఆ యొక్క బండ దగ్గరికి చేరుకున్నాడు. ప్రేమైన వారులారా, అది దేవుని వాక్యంలో రాయబడింది కదా, తమను వెంబడించిన తమను వెంబడించిన బండ అని వ్రాయబడింది. ఇంతకు మునుపు రెఫీదీము దగ్గర ఆ బండనే, అది చూసేదానికి కంటికి బండలాగానే కనిపిస్తుంది. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలుతో కదులుతుండేటువంటి బండ. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, అది ఇశ్రాయేలును వెంబడించినటువంటి బండ. ఎప్పుడు నీళ్లు లేవంటుందో ఆ బండలో నుంచి నీళ్లు రావటం ప్రారంభిస్తాయి. ఎప్పుడు ఉంటుంది ఆ బండ? కానా అనేటువంటి ఊరిలో యేసుక్రీస్తు అలాగే ఉండినాడు. ఎప్పుడు ద్రాక్షారసం అయిపోయిందో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన మహిమను చూపించాడు.
కనుక రెఫీదీములో ఆ బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి. కనుక ఇప్పుడు దేవుడు అన్నాడు, మోషే రెండవసారి ఈ అద్భుతం జరగాలి, నువ్వేం చేస్తావంటే కర్రను తీసుకో, పోయి ఆ బండతో మాట్లాడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే వెళ్ళాడు, బండ దగ్గర నిలబడ్డాడు. మాట్లాడకుండా దేవుడు బండతో మాట్లాడమన్నాడు కదా, అయితే కర్రతో కొట్టాడు బండను. ఏంటి జరిగిన పొరపాటు? అలవాటు ప్రకారం మోషేకు ఒక అలవాటు ఉందండి. కర్రతో దుమ్మును కొడతాడు, కర్రతో ఎర్ర సముద్రాన్ని కొడతాడు. ఆ విధంగా కర్రతో కొట్టేటువంటి అలవాటు కలిగినటువంటి మోషే అలవాటు ప్రకారం పరిచర్య చేయడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రొటీన్గా పరిచర్య, మామూలు పద్ధతిలో పరిచర్య, పాత పద్ధతుల్లో పరిచర్య, ట్రెడిషనల్గా పరిచర్య. ఒక వ్యక్తి దేవుని సేవ చేసేదానికి నిలబడ్డాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిసారి దేవుని చిత్తం ఎరిగి మాట్లాడాలండి. ప్రతిసారి దేవుని చిత్తం ఎరిగి సేవ జరిగించాలి. అయితే ఇప్పుడు మోషే ఏం చేశాడు? అలవాటు ప్రకారం కర్ర ఎత్తాడు, బండను కొట్టాడు. దేవుని ప్రియబిడ్డలారా, అలవాటు ప్రకారం పరిచర్య చేసేవారు ఎందరో అండి. అదే సంప్రదాయ సంబంధంగా పరిచర్య చేసేవారు ఎందరో, ట్రెడిషనల్గా పరిచర్య చేసేవారు ఎందరో. ఎప్పుడు ఒకే పద్ధతి, ఎప్పుడు ఒకే విధమైనటువంటిది. మోషేకు తెలియదు తాను తప్పు చేస్తున్నాడు అనే సంగతి. ప్రియ దేవుని బిడ్డలారా, కర్ర ఎత్తుకున్నాడు, కర్రతో ఆ బండను కొట్టాడండి. బైబిల్ చెప్తుంది నీళ్లు సమృద్ధిగా వచ్చాయి, నీరు సమృద్ధిగా వచ్చింది. దేవుడు బండతో మాట్లాడమన్నాడు కదా, మరి దేవుని మాటకు అవిధేయత చూపించి కర్రతో కొడితే నీళ్లు రాకుండా ఉంటే బాగుండేది. అయితే నీళ్ళు వచ్చాయండి. ఎంత వింత ప్రియమైన వాళ్ళారా, ఎంత ఆశ్చర్యం. దేవుని దగ్గర మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే తప్పు చేశాడు, అయినా ఫలితం ఉంది. సంసోను పాపం చేశాడు, వేశ్య దగ్గరికి వెళ్ళి పాపం చేశాడు, అయినా యొక్క వాకిల్ని ఎత్తుకున్నాడు. నీ జీవితంలో నీకు కలిగిన బలమును బట్టి, లేదా నీ సేవలో కలుగుతున్నటువంటి ఫలమును బట్టి నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని అనుకున్నావా? అది ప్రమాదము కంటే ప్రమాదం, అది అత్యంత ప్రమాదము కంటే ప్రమాదం. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు కృప చూపిస్తున్నాడు అనేటువంటి సంగతి విడిచిపెట్టి ఆ యొక్క ఫిలిస్తీయులు లేదా గాజా వారు తెల్లవారుగానే చంపాలి అనుకుంటే ఆ యొక్క ప్లాన్ వమ్ము చేసేదానికి, సాతాను యొక్క పథకాన్ని జరగకుండా చేసేదానికి దేవుడు ఆదుకుంటే అది తనకు అభిషేకం యొక్క ఫలితమని, తన యొక్క నీతిమత్వం యొక్క ఫలితమని, తన సేవలో కొనసాగుతున్నటువంటి ఫలితమని అనుకోవడం ప్రమాదములలోకెల్లా ప్రమాదం అండి. సంసోను చేసినటువంటి పొరపాటు అది, సంసోను చేసినటువంటి పొరపాటు అది. మోషే విషయానికి వస్తే మోషే కర్రతో కొట్టగా నీళ్ళు వచ్చాయి. అయితే దేవుడు అన్నాడు, నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు కనుక బహిరంగంగా నీ జీవితంలో పరిచర్యలో ఫలం అనేది ఉంది. అయితే లోపల ఒక శాపం ఏంటంటే కనాను దేశంలోకి నువ్వు ప్రవేశించవు. ఎంత భయంకరం అండి. 40 సంవత్సరాలు ఆ యొక్క ఇశ్రాయేలీలను మోషే భాషలో చెప్పాలంటే నేను ఒంటరిగా మోయలేను అన్నాడు. అంటే ఎవరి మోషే? 40 సంవత్సరాలు తన ప్రార్థనలో మోసినటువంటి మోషే చివరికి కనానులో ప్రవేశించకుండా పోవడమా? ఎంత భయంకరం, ఎంత భయంకరమైన పరిస్థితి. కారణం దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. సంసోను జీవితంలో అదే జరిగింది. చూసేదానికి బలం ఉంది. ఆ యొక్క పట్టణపు వాకిలిని ఊడబెరికాడు, అడ్డగడియలను కూడా భుజం మీద పెట్టుకొని వెళ్ళాడండి. ఒక ప్రొక్లైనర్ కూడా ఆ విధంగా మోసుకొని వెళ్ళలేదు. అలా కదిలించగలదు, పడిపోయేట్టుగా చేయగలదు, ఎత్తుకోలేదు, ఎత్తుకొని మోసుకొని వెళ్ళలేదండి. అంత బలం ఆ అభిషేకం యొక్క ఫలితం. అయితే సంసోను అది తెలుసుకోలేకపోయాడు. అతని జీవితంలో ఎరిగి చెడిపోయినటువంటి వ్యక్తి. దేవుని ప్రియబిడ్డలారా, అతని జీవితంలో పతనము ప్రారంభమైంది. ఆ యొక్క సంసోను జీవితంలో పతనము ప్రారంభమైంది. యేసుప్రభు దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఓ దేవుని ప్రియబిడ్డ, పాపము చేస్తూ నీ మీద కృప ఉంది అని చెప్పి అనుకుంటున్నావా? అది ప్రమాదం. పాపము చేస్తూ నాతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నేను పాపం చేస్తే దేవుడు ఎందుకు నాతో మాట్లాడతాడు? నాతో పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు కలుగుతున్నాయి, ఇదిగో రెవల్యూషన్స్ అనేవి కలుగుతున్నాయి, నేను తప్పు చేస్తే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది దేవుని చిత్తమేమో అనుకుంటున్నావు కదా. కాదు సుమా, కాదు. దేవుడు పాపము దగ్గర కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. దేవుడు పాపము దగ్గర సరేలే అనేటువంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధుడు కాదు, మహాపరిశుద్ధుడు అండి. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, మహాపరిశుద్ధుడు. అందుకే యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తే కోటాను కోట్ల దేవదూతలు మానక రేయింబవళ్ళు రాత్రింబవళ్ళు ఒకే మాట,
దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అంటుంటారు. అంత అన్న తరగదా ఆయన పరిశుద్ధత, ఎవరు ఊహించలేని పరిశుద్ధత స్థాయి కలిగిన ఆ దేవుడు ఒక వ్యక్తి కొరకు పాపముతో కాంప్రమైజ్ కాడు ప్రేమైన వాళ్ళారా. కాంప్రమైజ్ కాడండి. ఆ యొక్క పాపముతో చెయ్యి కలపడు ప్రేమైన వాళ్ళారా. పాపమును పోనీలే, ఇతడు నా కుమారుడు కదా, నా సేవకుడు కదా అనుకోడు. మోషే అంతటి పరిచారకుణ్ణి ఆజ్ఞాపించి కనానులో ప్రవేశించకుండా చేసినటువంటి దేవుడు అనుకున్నాడు సంసోను యొక్క జీవితంలో ఏంటి పాపం యొక్క ఫలితం చూపించాలి అని చెప్పి అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మన ఆత్మీయ జీవితాలతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క సందేశము ద్వారా మనల్ని పలకరిస్తుంటున్నాడు. నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? పాపములోకి అడుగిడబోతున్నావా? అది నీ గాజా ప్రయాణం. ఒకవేళ పాపములోకి ప్రవేశించుంటున్నావా? నీకు తెలియదు బయట మాటుగాండ్రు ఉన్నారు. పాపములో కొనసాగుతున్నావా? నిన్ను చంపేదానికి లేదా నీ జీవితాన్ని అంతం చేసేదానికి ఒక ఉదయం కాచుకొని ఉంది. ఒకవేళ అప్పటికి కూడా తప్పించుకొని నా అభిషేకం ఉంది అని చెప్పి అనుకుంటున్నావా? ఒకవేళ ఫిలిస్తీయుల చేతిలో తప్పించుకోవచ్చు, గాజావారి చేతిలో తప్పించుకోవచ్చు. అయితే జీవము గల దేవుని చేతిలో ఎవరు తప్పించుకోగలరు? దేవుని వాక్యంలో రాయబడింది కదా, నీవు సముద్రములోకి వెళితే అక్కడ సర్పమునకు ఆజ్ఞాపిస్తానన్నాడు. అక్కడ సర్పమునకు ఆజ్ఞాపిస్తా, ఎక్కడికి వెళ్ళినా ఇదిగో నేను పట్టుకొని శిక్షిస్తానన్నాడు. జీవము గల దేవుని చేతిలో పడుట అతి భయంకరం. ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను జీవితంలోని అంతిమ గడియలు మనం చూసినట్లయితే ఆ యొక్క ఆలయంలోనికి సంసోను తీసుకొని రాబడ్డాడు. అతని 2 కళ్ళు ఊడబెరికబడ్డాయి. అయ్యో ఎంత దుర్భరం, అయ్యో ఎంత దుర్గతి. ఏ కళ్ళు న్యాయాధిపతులు 16:1 ఒక వేశ్యను చూశాయో దేవుడు అనుకున్నాడు ఈ కళ్ళు ఇక వద్దనుకున్నాడు. అందుకే దేవుని వాక్యంలో యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు కదా, వ్యభిచారము చేస్తేనే కాదు పాపం, ఆ చూపుతో చూస్తేనే పాపం. అందుకే ప్రభు అన్నాడు కదా తన యొక్క వాక్య పరిచర్యలో ఏమన్నాడండి, నిన్ను అభ్యంతరపరిచే కన్ను కలిగి ఉండేదానికంటే ఆ కన్ను లేకుండుటయే మేలు, ఆ కన్ను పెరిగి పరలోక రాజ్యంలో ప్రవేశించు, పాపమును చూచి నరకంలో ప్రవేశించేదానికంటే అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, సంసోను పతనానికి కారణం ఆ 2 కళ్ళు. వేశ్యను చూడటం, ఆత్మపూర్ణుడు చూడవలసిన రీతిగా చూడకుండా పోవడం దాని ఫలితం. ఒకవేళ గాజావారు తెల్లవారిన తరువాత అతన్ని చంపాలనుకుంటే అయితే దేవుని నిర్ణయం ఇంకొకటి, విశ్వాస ప్రపంచానికి చూపించాలనుకున్నాడు, ఆ కళ్ళు ఊడబెరకబడాలి. ఎంత భయంకరం అండి. దేవుని వాక్యంలో రాయబడింది కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని రాయబడింది. ప్రభు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. పాపములో జీవిస్తున్నావా? బయటికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. పాపములో కొనసాగుతున్నావా? బయటికి త్వరపడి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఇంకా పాపమా, పాపపు జీవితమా, పాపపు సంబంధమా, యేసుని రమ్మని పిలుస్తుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పాపము నుంచి నిన్ను విడిపించేదానికి దేవుడు మనుష్యుడయ్యాడు. జీవాధిపతి చనిపోయాడు. ప్రేమైన వారలారా, ఒక మనిషి కాదు చనిపోయింది, ఆయన జీవమై జీవమునకు అధిపతి అంటున్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన కార్చిన రక్తాన్ని చూడు, ఆయన పొందిన గాయాలను చూడు. కన్నీరు కార్చుతూ నీ పాపములు ఒప్పుకొని ప్రభువును హత్తుకొని యేసును సొంత రక్షకుడుగా అంగీకరించు. ప్రభు నీతో మాట్లాడుతుండగా ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి అయినటువంటి నా తండ్రి, జీవమునకు ఆధారమైనటువంటి నా ప్రభువా, ఇదిగో తండ్రి సందేశమును విని ఎంతమంది పాపములో జీవిస్తున్నారో జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. జ్ఞాపకం చేసుకొని మనం అడుగుతున్నాను ప్రభువా. అయ్యో పాపము భయంకరం, పాపము దుర్గతి తెస్తుంది, పాపము దేవుని యొక్క శాపము తెస్తుంది. నాయన, ఎవరైతే అక్రమములో ఉన్నారో, పాపములో ఉన్నారో, వ్యభిచారములో ఉన్నారో, అక్రమ సంబంధములో ఉన్నారో చేతులెత్తి బతిమాలుతో అడుగుతున్నారు, దర్శించండి ప్రభువా. భయమును, పాపం యొక్క భయమును కలగజేయండి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేయండి. అయ్యో భయంకరమైన పాపపు ఊబిలో చిక్కుకున్న వారిని సమయంలో చూపిస్తున్నారు ప్రభువా. దేవా, మీ హస్తము చాపండి, బలమైన మీ హస్తము చాపండి. ఆ పాపము నుంచి విడిపించండి, ఆ పాపము నుంచి విడిపించండి దేవా, పాపము నుంచి విడిపించండి నా తండ్రి. ఆ భయంకరమైన పాపము నుంచి విడిపించండి. మీ హస్తము చాపండి, మీ హస్తము చాపండి. పాపమును దహించండి,
పాపపు సంబంధములను తెంపివేయండి. సాతానును అడ్డుకోనండి, బంధించండి. తండ్రి అయినటువంటి దేవ, ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో చేసే ప్రార్థన ప్రేమతో అంగీకరించండి. మీ కార్యం బలంగా జరిగించండి. జబ్బులతో బాధపడే మీ బిడ్డలున్నారు, కరుణించండి నాయన. మరి ఒక్కసారి ఆత్మదేవ, పాపములో జీవించే వారి కొరకే మీరు ప్రార్థన చేయమని ప్రేరేపిస్తుండగా విడిపించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నాయనా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. బ్లడ్ క్యాన్సర్తో బాధపడే మీ బిడ్డలు ఉంటున్నారు ప్రభువా, ఇప్పుడే మీ హస్తము చాపుమని అడుగుతుంటున్నా. మిరకిల్స్ జరిగించండి. ఆ యొక్క భయంకరమైన వ్యాధిని, ఆ యొక్క వ్యాధిని తెచ్చిన ఈవిల్ పవర్ యేసు నామమున విడిచిపోమని ఆజ్ఞాపిస్తుంటున్నారు. మీ బిడ్డలను తాకండి నాయన, మీ బిడ్డలను ముట్టండి ప్రభువా, మీ బిడ్డలలో మీ కార్యం జరిగించండి నాయన. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచక క్రియలు, వింతలు జరిగించండి నాయన. ప్రతి వ్యాధిని తొలగించండి, ప్రతి దయ్యమును తొలగించండి. వ్యభిచారమును ప్రేరేపించే ఆత్మలు బంధించుమని అడుగుతుంటున్నా. పాపమును ప్రేరేపించే ఆత్మలు బంధించుమని అడుగుతున్నా. కృపా గడియల టీవీ కార్యక్రమమును నాయన ఎవరైతే స్పాన్సర్ చేసి ఉన్నారో ఆ యొక్క కుటుంబమును దీవించండి నాయన, కొలత లేకుండా దీవించండి. ఈ పరిచర్య యొక్క నీతి ఫలము వారికి అనుగ్రహించండి. ఎవరైతే ప్రతి నెల ఈ పరిచర్యకు మాడక తమ కానుకలు పంపుతున్నారో వారి మీద మీ కృపా హస్తం ఉంచండి ప్రభువా, ఆశీర్వదించండి. ఈ పరిచర్య యొక్క ఫలము వారి సొంత మగునట్లుగా అనుగ్రహించండి. మా రాష్ట్రములో వర్షములు కురిపించండి తండ్రి. మా రాష్ట్రములో ప్రతి చెరువు తండ్రి నిండునట్లుగా ప్రభువా, ప్రతి చోట మంచి వర్షములు, ఆశీర్వాదకరమైన వర్షాలు కురిపించండి. మా దేశం అంతటా కురిపించండి నాయన. మా దేశంలోని క్రైస్తవ సంఘములకు నెమ్మది, క్షేమము అనుగ్రహించండి. దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నా, మిమ్మల్ని మహిమపరుస్తున్నా. యేసు పేరుతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు జరిగించిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విందామా. నా పేరు రమణ, ప్రకాశం జిల్లా చీరాల మాది. నేను 10 సంవత్సరాల నుండి గొంతు ఇన్ఫెక్షన్తో, మూలుగుతో బాధతో ఉన్నప్పుడు 2006 డిసెంబర్ నెల తేజ టీవీలో కృపాగడిగిరి మినిస్ట్రీ ఉదయకాలం వింటూ ఉన్నప్పుడు ఎంతో బాధ, వేదనతో, నేను దుఃఖంతో మంచంలో పడుకొని దిగులుతో ఉన్నప్పుడు బ్రదర్ గారు ప్రార్థన, ఎవరైతే ట్రాన్సిల్తో బాధపడుతూ ఉన్నారో వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను అని చెప్పినప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయాను అనమాట. నా కొరకే దేవుడు ఈ రీతిగా ప్రార్థింపజేశాడని చెప్పి నేను వెంటనే దుఃఖంతో ఉన్నప్పుడు నేను చేయి పెట్టి గొంతు మీద ప్రార్థన చేసుకున్నాను అనమాట. ప్రభా, మరి నా కొరకు నీ దాసుడి ద్వారా మాట్లాడించి ప్రార్థింపజేసినందుకే ఎంతో సంతోషంతో ఉన్నాను ప్రభా. ఈ సమస్యను నాకు తీసివేసినందుకే నీకు ఎన్నో వందనాలు చెల్లించుకున్నాను. ప్రార్థన అయిన వెంటనే నాలో స్వస్థత కనపడింది. దాదాపు 10 సంవత్సరాల నుండి ఈ ఇన్ఫెక్షన్తో నేను ఏ ఆహారం తీసుకోలేని పరిస్థితిలో తన దాసుడు ప్రార్థించిన వెంటనే సంపూర్ణమైన స్వస్థత పొందాను. ఇప్పుడు 3 సంవత్సరాలు జరిగి ఈ యొక్క ఆశ్చర్యకరమైన సమస్య జరిగి ఆ రోజు నుండి ఇంతవరకు ఆహారం తీసుకోగలుగుతున్నాను, మంచి చల్లటి నీరు కూడా త్రాగగలుగుతున్నాను. ప్రార్థించిన దాసునికి ఎన్నో వందనాలు, స్వస్థపరిచినటువంటి యేసయ్యకి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను.